AWS ట్రైనింగ్ బ్యాచ్ కి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ అండి. సో మేమైతే బ్యాచ్ 5 అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఈ బ్యాచ్ 5 లో వచ్చేసి AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ప్లస్ AWS SysOps అసోసియేట్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ని అయితే ఈ బ్యాచ్లో కవర్ చేస్తున్నామండి. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ప్లస్ SysOps అసోసియేట్ ఇవి రెండు సర్టిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అనేటువంటి తెలుగులో మేమైతే కంప్లీట్ చేయబోతున్నాం. సో ఈ కోర్స్ అంతా కూడా మీరు కంప్లీట్ చేసినట్టయితే AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయడానికి మీ ఓన్గా కంప్లీట్ చేయడానికి దెన్ SysOps అసోసియేట్ కూడా మీ ఓన్గా కంప్లీట్ చేయడానికి ఫుల్ నాలెడ్జ్ అనేటువంటిది మీకు వస్తుందండి. అందులో వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేయగలిగేటువంటి నాలెడ్జ్ అయితే మీకు వస్తుందండి. సో దెన్ సర్టిఫికేషన్ ఒక్కటే ఉంటే సరిపోదు కదండి, మనకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కూడా కావాలి. సో రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా మీకైతే ఖచ్చితంగా వస్తుందండి. సో ఎట్లా అయితే ఒక 3 years ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ సో వాళ్ళకి వాళ్ళు ఓన్గా ఎట్లానైతే ఏ సర్వీస్ని పడితే ఆ సర్వీస్ ఎట్లా ఆపరేట్ చేస్తారో లేకపోతే ఏ సర్వీస్ని ఎట్లా యూజ్ చేయాలనేటువంటి తెలుస్తుంటుందో, ఏదైనా రియల్ టైంలో టాస్క్ ఇచ్చినప్పుడు ఎట్లా పర్ఫామ్ చేయగలుగుతారో సేమ్ అట్లనే మన కోర్స్ అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి మీరు కూడా అదే విధంగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారండి. సో 3 years రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కూడా మీకు ఈ కోర్స్ అనేటువంటి కంప్లీట్ అయిన తర్వాత అయితే వస్తుందండి. సో ఈ కోర్సులో వచ్చేసి మీకు టోటల్గా కూడా 80+ AWS సర్వీసెస్ అన్ని కవర్ చేస్తామండి. ఈ 80+ AWS సర్వీసెస్కి కూడా మనం కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. కాన్సెప్ట్ ఒకటే కాదు, ఎవ్రీ సర్వీస్ పైన కూడా మనం ప్రాక్టికల్గా డెమోస్ అన్ని కూడా పెర్ఫామ్ చేస్తామండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏ సర్వీస్ని మీరు ఎలా యూజ్ చేయాలనేటువంటిది అయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఒక డే టు డే లైఫ్లో ఒక క్లౌడ్ ఇంజనీర్ కానీ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ కానీ ఏ విధమైన టాస్క్స్ అయితే పెర్ఫామ్ చేస్తాడో ఈ 80 డిఫరెంట్ టాస్క్స్లో కూడా మనం అదే విధమైనట్టుగా సో డైలీ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటాం అండ్ వాటిపైన టాస్క్స్ అన్ని కూడా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తామండి. అండ్ ఇప్పుడు మీకు వచ్చేసి AWS అనేటువంటి తీసుకుంటే సో కన్సోల్ నుంచి మీరు యూజ్ చేయాల్సి వస్తుందండి. అండ్ కమాండ్ లైన్ నుంచి కూడా కొన్నిసార్లు ఆటోమేషన్ చేసేటప్పుడు కానీ కొన్నిసార్లు అయితే యూజ్ చేయాల్సి వస్తుందండి. దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ కింద ఆటోమేషన్ టూల్ అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ టూల్ కింద అయితే క్లౌడ్ ఫార్మేషన్ అనేటువంటిది కూడా మీరైతే యూజ్ చేయాల్సి అయితే వస్తుందన్నమాట. సో మీ కోర్సులో వచ్చేసి మీకు కన్సోల్ ద్వారా యూజ్ చేయడం తెలుస్తుంది, అంటే వెబ్సైట్ నుంచి యూజ్ చేయడం తెలుస్తుందండి. దెన్ CLI ఎట్లా యూజ్ చేయాలో తెలుస్తుంది. దెన్ క్లౌడ్ ఫార్మేషన్ అనేటువంటిది కూడా మనం మోస్ట్ ఆఫ్ ద టాస్క్స్లోనైతే యూజ్ చేస్తామండి. సో ఇందు గురించి ఏంటంటే మనం డే టు డే కూడా యూజ్ చేస్తూ ఉంటే దాని మీద మనకి అడాప్టబిలిటీ అనేటువంటిది ఎక్కువ ఉంటుందండి. సో ఎప్పుడైతే మనం రిపీటెడ్ టాస్క్స్ చేస్తూ ఉంటామో రిపీటెడ్గా కొన్ని సర్వీసెస్ యూజ్ చేయాల్సి వస్తుంది మనం డే టు డే టాస్క్స్లో. సో వాటన్నిటికీ కూడా క్లౌడ్ ఫార్మేషన్ అనేటువంటి ఎట్లా యూజ్ చేయాలనేటువంటిది కూడా మనం చూస్తాం అండ్ క్లౌడ్ ఫార్మేషన్ యూజ్ చేసుకొని మనం చాలా డెమోస్ కూడా చేస్తూ ఉంటామండి. సో క్లౌడ్ ఫార్మేషన్ మీద కూడా మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే వస్తుందండి. సో అయితే ఈ కోర్స్ అంతా కూడా అండి మీకు వచ్చేసి 2 months డ్యూరేషన్ అయితే ఉంటుంది. అండ్ కోర్స్ కాస్ట్ వచ్చేసి మీకు 7,999 ఈజ్ ద టోటల్ కోర్స్ కాస్ట్ అండి. సో 2 months డ్యూరేషన్కి. సో అయితే ఈ కోర్స్ వచ్చేసి మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే సో July 3rd అండి, అంటే మీకు అప్కమింగ్ మండే నుంచి కూడా మీకైతే కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ కోర్స్లో వచ్చేసి ఫస్ట్ 2 days కూడా ఫ్రీ డెమో సెషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో July 3rd అండ్ July 4th కూడా మేమైతే ఫ్రీ డెమో సెషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. అయితే ఈ కోర్స్లో జాయిన్ అయ్యేదానికి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనైతే వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే ఈ కోర్స్ గురించి పర్టికులర్గా డెడికేటెడ్గా ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను. ఈ బ్యాచ్ 5కి సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్స్ కానీ లేదంటే డెమో 1 డెమో 2కి సంబంధించిన లింక్స్ కానీ లేకపోతే మేము ఇచ్చేటువంటి సర్వీసెస్ ఏమి ఇస్తాం అనేటువంటి అప్డేట్స్ కానీ లేకపోతే ఫీ రిలేటెడ్ అప్డేట్స్ కానీ పేమెంట్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ మీకు ఆ గ్రూప్లోనైతే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందండి. సో మీరైతే ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్లోనైతే జాయిన్ అవ్వండి. సో మేము అప్కమింగ్ డేస్లో వచ్చేసి ఆ గ్రూప్లోనైతే కమ్యూనికేట్ చేస్తాం. ఒకవేళ ఈ కోర్స్లో కనుక ఇంకా మేము ఏమేమి ప్రొవైడ్ చేస్తాం అనేటువంటి క్వశ్చన్ కనుక మీకు ఉంటే సో ఈ కోర్స్లో వచ్చేసి మొత్తం కూడా మనం డీటెయిల్గా చెక్ చేస్తే 80+ సర్వీసెస్ వరకు కవర్ చేస్తామండి. దెన్ క్లౌడ్ ఫార్మేషన్ ఇందాక చెప్పుకున్న విధంగా క్లౌడ్ ఫార్మేషన్ అనేటువంటిది కూడా కంప్లీట్గా మీకు అయితే ఎట్లా యూజ్ చేయాలనేటువంటిది తెలుస్తుందండి. అండ్ డాకర్కి సంబంధించిన బేసిక్స్ అనేవి కూడా చెప్తాం. అండ్ AWSలో డాకర్ రిలేటెడ్ సర్వీస్ అయితే మన దగ్గర ఉన్నాయండి. సో ఈ డాకర్ అండ్ క్యూబర్నెటిస్కి సంబంధించి కూడా మనం నేర్చుకుంటాం. అంటే ఒక డెవాప్స్ ఇంజనీర్కి ఉండవలసినటువంటి కంప్లీట్ ఇన్డెప్త్ నాలెడ్జ్ అయితే ఉండదు, కానీ ఒక యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ కింద లేకపోతే క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్కి ఎంత నాలెడ్జ్ అయితే ఉండాలో ఈ డాకర్ అండ్ క్యూబర్నెటిస్ మీద సో అంత నాలెడ్జ్ అనేటువంటిది మీకు ఈ కోర్స్ ద్వారా కూడా వస్తుందండి. సో ఇవే కాదండి, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మాట్ లాంగ్వేజెస్ అయినటువంటి JSON AML. సో ఈ JSON ఎట్లా యూజ్ చేయాలి, AML ఎట్లా యూజ్ చేయాలి, ఎందుకంటే JSON అనేటువంటిది IAM సర్వీస్ అనేటువంటి తీసుకుంటే AWSలో సో IAM పాలసీస్ క్రియేట్ చేయడానికి, అదే AML అనేటువంటి తీసుకుంటే క్లౌడ్ ఫార్మేషన్ అనేటువంటిది యూజ్ చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి మీకు AWSలోనే కాదు JSON అండ్ AML వచ్చేసరికి బయట ఉండేటువంటి టూల్స్లో కూడా ఇవి యూజ్ చేస్తూ ఉంటారండి. సో ఈ JSON అండ్ AML అనేటువంటిది కూడా ఎట్లా యూజ్ చేయాలనేటువంటి ఈ కోర్సులోనైతే కవర్ అవుతుందండి. అండ్ వీటితో పాటు
సో మన కోర్సులో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మీకు ఎవ్రీడే కూడా జరిగేటువంటి సెషన్ వచ్చేసి రికార్డెడ్ వీడియోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ రికార్డెడ్ వీడియోస్ యాక్సెస్ వచ్చేసి మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. ఇదైతే మీకు ఎటువంటి ఎక్స్పైరేషన్ కూడా ఉండదు. యాక్సెస్ వచ్చేసి లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుందండి రికార్డెడ్ సెషన్స్కి వచ్చేసి. అండ్ ఎవ్రీడే ఏవేమైతే ప్రెజెంటేషన్స్ మనం ఇస్తున్నామో ఆ ప్రెజెంటేషన్కి సంబంధించినటువంటి ఫైల్స్ మీకు షేర్ చేస్తాం. సో మీరు కూడా ఈజీగా రిపీట్ చేసుకోవచ్చు అండి. వాటిని రివైజ్ చేసుకోవడానికి కూడా మీకు అది ఈజీగా ఉంటుంది. వాటితో పాటు మనం ఏవైతే డెమోస్ చేస్తున్నామో డెమోస్ చేసేటప్పుడు యూస్ చేసే కమాండ్స్ ఏవైతే ఉంటాయో మీ కమాండ్స్ ఫైల్ షేర్ చేస్తాం. సో దట్ మీరు కూడా మీ సైడ్ నుంచి ఈజీగా ప్రాక్టికల్గా డెమోస్ అయితే చేయొచ్చండి. వాటితో పాటు ఎప్పుడెప్పుడైతే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ అనేవి యూజ్ చేస్తామో ఆ టెంప్లెట్ ఫైల్స్ని కూడా మీకు అయితే షేర్ చేస్తాం. సో వీటన్నిటితో పాటు జనరిక్గా వచ్చేది ఏంటి అని అంటే మీకు కోర్స్ ఎండింగ్లో ఒక 100+ శాంపిల్ క్వశ్చన్స్ అయితే వస్తాయండి. అంటే రియల్ టైమ్ ఎగ్జామినేషన్స్లో ఏ విధమైన క్వశ్చన్స్ అయితే వస్తాయో అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఒక 100 క్వశ్చన్స్ అయితే మీకు షేర్ చేస్తామండి. అండ్ వాటితో పాటు కొన్ని శాంపుల్ AWS రెజ్యూమెస్ కూడా మీకు షేర్ చేస్తారు. అండ్ వీటితో పాటు అండ్ ఒక జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ అండి. మీకు ఒక 3 months వరకు కూడా ఎక్కడెక్కడ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అనేటువంటి ఒక జాబ్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. సో కోర్సులో జాయిన్ అయిన తర్వాత మీకు ఒక ½ month ఆర్ 1.5 month అయిన తర్వాత మీకు దాని రిలేటెడ్గా ఆ జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఆ పోస్ట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేదానికి ఒక సెపరేట్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తామండి. సో అందులో మీకైతే ఒక 3 months పాటు మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఒక 3 months వరకు కూడా మీకు ఆ పోస్ట్స్ అనేవి కంటిన్యూస్గా మీకు వస్తూ ఉంటాయి. మీరు ఎక్కడెక్కడైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో అక్కడ మీరు అటెండ్ చేసుకోవచ్చండి. సో ఇవి కోర్స్ అప్డేట్స్ వచ్చేసి కోర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే మీకు July 3rd నుంచి ఆల్రెడీ ఇందాక చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో July 3rd నుంచి కూడా కోర్స్ అయితే స్టార్ట్ అవుతుందండి. July 3rd and 4th అంటే మండే అండ్ ట్యూస్డే ఇవి 2 days కూడా మీకు అయితే ఫ్రీ డెమోస్ ఉంటాయి. సో ఎవరైనా సరే ఫ్రీ డెమోస్లో మీరు జాయిన్ అవ్వచ్చండి. అండ్ జాయిన్ అయ్యి మీరు డిసిషన్ తీసుకోవచ్చు. కానీ మీరు July 5th నుంచి మాత్రం జాయిన్ అవ్వాలి అని అంటే అందులో మీరు పేమెంట్ చేసి దాని రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటేనే మీకు అయితే జాయిన్ అవ్వడానికి పర్మిషన్ అయితే ఉంటుందండి, యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ టోటల్ ఈ 7,999లో వచ్చేసి మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఒక 5,000 రూపీస్ అయితే పే చేసి అండ్ రిమైనింగ్ 3,000 అంటే రిమైనింగ్ 2,999 రూపీస్ వచ్చేసరికి మీరు ఒక 20 days తర్వాత అయితే మీరు పేమెంట్ చేయొచ్చు. అంటే అరౌండ్ ఒక 3 weeks తర్వాత మీరు పేమెంట్ అయితే చేయొచ్చు అండి. ఇట్లా ఈ 2 partsలో కూడా మీరు ఫస్ట్ 5,000 దెన్ ఒక 2,999 అనేటువంటిది ఒక 3 weeks తర్వాత అయితే పేమెంట్ చేయొచ్చండి. సో అలా ఏమైనా క్వెరీస్ ఉంటే కనుక మీరు నాకు వాట్సాప్లోనైతే రీచ్ అవుట్ అవ్వచ్చు. అండ్ కింద ఇచ్చినటువంటి గ్రూప్ లింక్లోనైతే మీరైతే జాయిన్ అవ్వండి ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళందరూ కూడా. సో దట్ ఈస్ అబౌట్ దిస్ వీడియో.